హలో అండి. వచ్చేసింది అమ్మమ్మ చెట్లు విత్తురమా. సో, ఈరోజు ఎవరి బర్త్‌డేకెళ్ళాను అనేది ఇప్పుడు రివీల్ చేసేస్తున్నానండి. సో, రెడీ అయిపోయాము ముగ్గురము. చక్కగా పోజులు ఇచ్చేసామనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఫోటోలకి. సో, మధ్యలో వెళ్తూ ఒక టెంపుల్‌కెళ్ళాము. ఆ తర్వాత పాపకి గిఫ్ట్ తీసేసుకున్నాను. సో, ఇలా మా వాళ్ళు అల్లరి స్టార్ట్ చేశారండి. అలా టైం అయిపోతుందని ఇంకా వెళ్ళిపోయామనమాట. ఇదండి వాళ్ళ ఇల్లు. సో, చూస్తున్నారు కదా! మా వాళ్ళు వెళ్ళాలా వద్దా అని ముందుకి వెనక్కి అవుతున్నారనమాట. సో, వాళ్ళు వెళ్ళండి నాన్న అంటే ఇంకా బయలుదేరారు. అలా నిదానంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయామండి. సో, వీళ్ళు ఏం చేశారంటే కింద చక్కగా నీట్‌గా ఫుడ్‌కి అరేంజ్ చేసేసుకున్నారు వచ్చిన వాళ్ళు తినేలాగా. సో, ఒక తర్వాత తిందాం నాన్న అని ముందు పాప దగ్గరికి వెళ్దాము అని అనుకున్నాం అనమాట మేము. సో, పైకి వెళ్ళామండి. ఇక్కడ పైన చూసారా బాల్కనీలోంచి చూస్తుంటే చక్కగా చెట్లు కనిపిస్తున్నాయి. మీకు తెలుసు కదా చెట్లు కనిపించినాయి అంటే ఆబ్వియస్‌గా నేను వాటికి అడిక్ట్ అయిపోతాను. వాటిని తీయందే ఉండను. సో, అలా తీసేసుకొని తర్వాత లోపల ఎంటర్ అయ్యండి. పాప చూసారా తినేనండి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ వైఫ్ డాటర్. సో, ఆ పాప బర్త్డేకి మేము వచ్చేసాం అనమాట. పాప చక్కగా నవ్వుతుంది. వాళ్ళ అమ్మ చేతిలో ఉంది కాబట్టి. సో, అలా ఒక్కొక్కళ్ళము 1 బై 1 ఫొటోస్ తీసేసుకున్నామండి. అందరూ చక్కగా గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కళ్ళు వచ్చేసి. సో, అలా వాళ్ళు ఇస్తూ ఉండగా మేము కూడా వెళ్ళిపోయి పాపకి ఏదైతే గిఫ్ట్ తెచ్చామో ఇచ్చేసి చక్కగా ఒక్కొక్కళ్ళం ఫోటోలు దిగేస్తున్నాడు మా వాళ్ళు చూసారా. ఎక్కడున్న పాపను ఆడిస్తూ ఉంటారండి. ఇంకా బాటిల్ తీసేసుకొని దాన్ని ఎగరేస్తూ పాపని చూస్తూ ఉన్నారనమాట. నేను కూడా ఫోటోని పాపను ఒక్కదాన్ని తీసేసుకుని ఫోటోలు దిగుతూ ఉన్నాను. ఇంట్లో మా వారు కూడా వచ్చారు బాటిల్ తీసుకొని మళ్ళీ ఎగరేస్తున్నారండి పైకి కిందకి. పాప చూస్తుందనమాట మమ్మల్ని. ఏంటి అంకుల్ ఇలా ఏంటి అంకుల్ ఇలా ఎగరేస్తున్నారు, అంకుల్ గుండేసుకుని ఉన్నారు, ఆంటీ క్యాప్ పెట్టుకుంది అని చెప్పి అటు ఇటు మా తల వెంకే చూస్తుందండి పాప. ఇద్దరిని మేము మా హస్బెండ్ ఏమో ఆడిస్తూ ఉన్నారనమాట చక్కగా. సో, ఆ తర్వాత ఇంకొన్ని ఫోటోలు కావాలని చెప్పి నేను తీసుకుంటూ ఉన్నాను. ఎంత క్యూట్గా ఉందో చూసారా. తనకి అప్పటికే టైర్డ్ అయిపోయింది, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేము ఎవ్వరం పిలుస్తున్నా ఏడుపు వచ్చేస్తుంది. బట్ అయినా నేను తీసుకున్నాను అనమాట పాపయ్యి కొన్ని ఫోటోలు చక్కగా. ఆ తర్వాత నాకు వీళ్ళ ఇంట్లో బాగా నచ్చింది ఏంది అంటే ఈ బుద్ధుడి ఫోటో అండి. సో, ఇది మీకు నేను చూపించేసేయాలి అని చెప్పి దీన్ని కూడా చక్కగా వీడియో తీసానండి. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో, పాప అందరి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆడుకుంటుంది. మా ఆయన బాటిల్ ఇచ్చారు, మా వాడు కూడా కబుర్లు చెప్తూ ఉన్నారు అంకుల్తో. అంకుల్ అంటూ అలా అందరం చక్కగా ఒక్కొక్కళ్ళము ఫోటోలు తీసుకొని 1 బై 1 అందరం మేము తీసుకున్నాము. గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము. అందరం ఎవరైతే వచ్చామో మాకు తెలియని కొంతమంది వాళ్ళందరితో చక్కగా గ్రూప్ ఫోటోలు అందరం దిగేసామండి. ఆ తర్వాత కిందకి వెళ్ళిపోయామండి. ఎందుకంటే లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంచారు కదా, అక్కడికి వెళ్ళిపోయి అందరం తింటూ ఉన్నాము. ఎవరికి కావాల్సిన వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామండి. ఇలాంటప్పుడే కదా బర్త్డే పార్టీ కానీ మ్యారేజెస్ పార్టీస్ కానీ అట్లా ఉన్నప్పుడు బంధువులు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా ఎవరితోనూ అందరితో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాము. మా వారు కూడా అంకుల్తో చక్కగా మాటలు చెప్తూ ఉన్నారనమాట. అలా అందరూ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరితో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ చక్కగా కూర్చొని ఒకరికొకరు వాళ్ళ ఉన్న థాట్స్ అవి షేర్ చేసుకుంటూ నేను కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను అది ఇది. ఇలాంటప్పుడే కదండి అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటాము. హ్యాపీగా డిన్నర్ అనేది కంప్లీట్ చేసామండి. ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోదాము అని ఇంకా బయటకు వచ్చేసామండి. 9:30 అయిపోతుంది. ఇంకా పిల్లలకి రేపు స్కూల్ ఉంది అని చెప్పి. సో, రాగానే మా పిల్లలు రిటర్న్ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి తయారైపోయానండి. వాళ్ళకనే కదా ఆబ్వియస్గా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ముందు ఏమి ఇచ్చారు అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో, వాళ్ళు రెడీ అయిపోయారనమాట. అమ్మ మేము ఓపెన్ చేస్తాం ఇప్పుడే చూస్తాము అని చెప్పి చక్కగా ఓపెన్ చేసేసారు. మా చిన్నోడు అన్నీ ఒక్కొక్కటి నీట్గా ఓపెన్ చేసి నాకు ఇప్పుడు చెప్తాడనమాట. అమ్మ నేను వీటితో ఇలా పెయింట్ చేస్తాను అలా పెయింట్ చేస్తాను అని. మా బాబేమో పెద్ద బాబు తీసి ఈ కలర్స్ ఉన్నాయేమో ఎంత బాగున్నాయో చక్కగా మనం ఏదైనా పెయింట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట, చూపిస్తున్నాడు. మా చిన్న బాబేమో అమ్మ నేను వీటితోని అన్ని కలర్స్ చేసుకుంటూ పెయింట్ చేసుకుంటాను అని అంటున్నాడు అనమాట. మంచి మంచి డిజైన్స్ వేసి చూపిస్తానమ్మా అని చెప్తున్నాడండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.